హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్స్ సూపర్ షాపర్. ఈరోజు సూపర్ షాపర్లో దివాళీ ప్రత్యేక సందర్భంగా మనం ఈరోజు ఎలాంటి స్వీట్ ఐటమ్స్ ఉన్నాయో చూడడానికి మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 10లో ఉన్న విక్రమ్ చంద్మల్ స్వీట్ షోరూమ్కి. మరి లోపలికి వెళ్ళి ఎలాంటి స్వీట్స్ ఉన్నాయో చూద్దామా? దివాళీకి క్రాకర్స్ ఎంత ఇంపార్టెంటో స్వీట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం ఎవరింటికి వెళ్ళినా కూడా కంపల్సరీ స్వీట్స్తో వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఒక తీపి పండుగతో మనకి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టు. ఇక్కడ మనకి స్వీట్స్తో పాటు దానికి సంబంధించిన గిఫ్ట్ ప్యాకింగ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. చూసారు కదండి, మొత్తం అన్నీ చూస్తుంటే మనకి ఒక ట్రే టైప్లో డిఫరెంట్గా డిజైన్ చేశారు. చూసారు కదా, మొత్తం సిల్వర్ కోటింగ్ టైప్లోనే మనకి ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చేసి చుట్టూ స్వీట్స్తో పాటు మనకి డెకరేట్ చేసుకునేటటువంటి ట్రే కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లోపల కూడా ఆల్రెడీ మనకి ప్యాక్ చేసి పెట్టారు స్వీట్స్ని. దీంట్లో చూసినట్లయితే మనకి కనబడుతుంది మొత్తం అంతా కూడా మనకి డ్రై ఫ్రూట్స్తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ప్యాకెట్ అంతా కూడా మనకి డ్రై ఫ్రూట్స్తో డిజైన్ చేశారు. ఇక్కడ ఒక సర్కిల్ టైప్లో తీసుకుని అంతా కూడా మనకి కోవా అలాగే మిల్క్తో ఎక్కువ డిజైన్ చేస్తూ ఉంటారు మనకి స్వీట్స్ అన్నీ కూడా. దీంట్లో మనకి బాదం అలాగే డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక రోజ్ టైప్లో మిడిల్లో మనకి ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తుంది. ఒక రోజ్ టైప్లో మొత్తం అంతా కూడా మనకి కోవాని ఆ కలర్ఫుల్గా కొంచెం డిజైన్ చేశారనమాట. ఇది ఒక వెరైటీ. ఓన్లీ స్వీట్స్ కాకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ని కూడా మనకి ఇలా డిజైన్ చేశారు. బాదం అలాగే జీడిపప్పు అలాగే కిస్మిస్ అలాగే పిస్తా మొత్తం 4 ఐటమ్స్తో డిఫరెంట్గా డిజైన్ చేసేసి మిడిల్లో వచ్చేసరికి మనకు ఒక ఫ్లవర్ షేప్లో ఈ గిఫ్ట్ ప్యాక్ కూడా చూసారు కదా, చాలా డిఫరెంట్ లుక్ ఉంది. మనకు ఒక రౌండ్ సర్కిల్ టైప్లో క్రియేట్ చేసి చుట్టూ అన్నీ కూడా మనకి చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట. చూసారు కదా, మొత్తం చిన్న పెటల్స్ టైప్లో క్రియేట్ చేశారు. చిన్న పెటల్ టైప్లో క్రియేట్ చేశారు. మిడిల్లో మనకి రోజ్ బడ్ టైప్లో క్రియేట్ చేశారు. మొత్తం అంతా కూడా మనకి కోవాతో మిక్స్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక బడ్ టైప్లోని మనకి గ్రీన్ కలర్తో మనకి డిజైన్ చేశారు లోపలంతా. దీని ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్వీట్స్ చాలా డిఫరెంట్గా అలాగే మనకి తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటాయి. కానీ దాంట్లో ప్యాకింగ్ కూడా చూసారు కదా, చాలా అందంగా చేశారు. మొత్తం అంటే సర్కిల్ టైప్లో కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. మనకి పూస లడ్డు అంటారు కదా, పూస లడ్డూతోనే మనకి చుట్టూ అంతా డెకరేట్ చేసి మిడిల్లో వచ్చేసరికి మనకి కోవా అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి చెర్రీ టైప్లోనే మనకి ఒక డిఫరెంట్గా ఒక స్వీట్ని క్రియేట్ చేశారనమాట. ఈ గిఫ్ట్ ప్యాక్ వచ్చేసి మనకి మొత్తం పర్ల్స్తో వచ్చింది. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ఆల్రెడీ మనకి ప్యాక్ చేసేసే వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లోనే మనకి ఏంటంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో మనకి గిఫ్ట్ ప్యాక్ చేశారు కదా, ఇలా కాకుండా మనకి ఏ స్వీట్ ఐటెం నచ్చితే మనం అవతల వాళ్ళకి మనం ఏదైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఐటెంని మనం ఇలా చేయించుకొని మనం ప్యాక్ చేయించుకోవచ్చు. దీంట్లోనే మనకి డ్రై ఫ్రూట్స్తో ఇంకొక మోడల్ బాక్స్ టైప్లో కొంచెం సింపుల్గా ఉందండి. ఇది ఇంతకుముందు మనం చూసినవన్నీ పర్ల్స్తో డిజైన్ చేశారు. అలాగే చిన్న కుందన్స్తో ఇచ్చారు కదా. ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చేసి ఒక స్క్వేర్ టైప్లో ఇచ్చి కార్నర్లో వచ్చేసరికి మనకి రోజ్ టైప్లో డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి డ్రై ఫ్రూట్స్తో పాటు మిడిల్లో వచ్చేసి మనకి ఒక స్వీట్ కూడా మనకి డిజైన్ చేశారనమాట. అంటే డ్రై ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ఇస్తూ ఉంటారు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కొంచెం డిజైనర్ పీసెస్ మనకి గిఫ్ట్ ప్యాక్స్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు మనం అంతా కూడా మనకి సిల్వర్ కలర్తో అలాగే మనకి అంటే మెటల్తో మనకి డిజైన్ చేసింది చూసాం కదా. ఇది కూడా స్క్వేర్తోనే మనకి ఫ్యాబ్రిక్తో డిజైన్ చేశారండి. ఈ బాక్స్ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్తో వచ్చేసి స్క్వేర్ లాగా డిజైన్ చేసి దాంట్లో మనకి డ్రై ఫ్రూట్స్ పెట్టారు. ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లోనే మనకి స్వీట్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనకి ఒక 4 ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టించుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ బ్లాక్స్లో మనం అలా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. స్వీట్స్ని కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఇలానే ఇంకొకటి వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో ఉంది. ఓవెల్ షేప్లో ఇది వచ్చేసి ఒక మెటల్తో డిజైన్ చేశారు. దానిలో అంతా కూడా మనకి డిఫరెంట్గా కుందన్స్, మనకి శారీస్కి కుందన్స్ పెడుతూ ఉంటాము. దీంట్లో ఏంటంటే మనకి గిఫ్ట్ ప్యాక్ కూడా కుందన్స్తో కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. దీంట్లో ఓన్లీ 2 ఐటమ్స్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసి మనకి రోజెస్తో అలా మనం స్వీట్స్ మనం మామూలుగా జనరల్గా బాక్సెస్తో ఇచ్చేస్తూ ఉంటాం. బాక్సెస్ మాత్రమే ఇంపార్టెంట్ కాదండి, దాని చుట్టూ ఉన్నటువంటి ఎలా డెకరేట్ చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది చూసినట్లయితే చాలా బాగుంది కదా. మొత్తం వచ్చి మనకి దీంట్లో డ్రై ఫ్రూట్స్ కావాలంటే మనం స్వీట్ పెట్టించుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్కి దీని కాస్ట్ అవైలబుల్ ఉంది. ఇంకొకటి చూద్దాం.
ఇది వచ్చేసి మనకి స్క్వేర్ టైప్లో ఇచ్చారు. ఇది ఓన్లీ బాక్స్ వచ్చేసి మనకి 325 రూపీస్కి అవైలబుల్ ఉందండి. మొత్తం అమన్ ఫ్రూట్ ఒకటి, అలాగే మనకి కాజు బాదంతో డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ బాక్స్ వచ్చేసి 325 రూపీస్కి అవైలబుల్ ఉంది. టోటల్ బాక్స్తో సహా అంటే మనకి డ్రై ఫ్రూట్స్తో సహా కావాలి అంటే కనుక 1325 రూపీస్కి అవైలబుల్ ఉంది. అటు ఇటు కూడా మనకి ఏంటంటే సింపుల్గా బాక్స్ ఇచ్చేసి అటు ఇటు మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. సురాజ్కి స్టోన్స్తో డిజైన్ చేశారు. ఇలాంటిదే ఇంకొక బాక్స్ కూడా ఉంది, అది కూడా నేను చూపిస్తాను మీకు. స్క్వేర్ మోడల్లోనే ఇదొకటి అండి. దీంట్లో కూడా మనకి తెలిసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి తెలిసినవే, కిస్మిస్ అలాగే జీడిపప్పు పిస్తా బాదం అన్నీ కూడా మనకి తెలిసిన ఐటమ్సే. కానీ ఈ బాక్స్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ లుక్ ఉంది. మొత్తం అంతా కూడా మనకి సన్నటి పూసలాగా డిజైన్ చేసి దాంట్లో మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఒక స్క్వేర్ టైప్లోనే కానీ కొంచెం డిఫరెంట్ షేప్, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇట్లా కర్వ్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. చాలా డిఫరెంట్ లుక్, మొత్తం అంతా కూడా షైనింగ్ వచ్చింది. మిడిల్లో కూడా మనకి ఫ్రూట్స్ డిజైన్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్, దాంట్లో మనకు ఒక లీఫ్ వర్క్ టైప్లోనే మనకి ఒక డ్రై అయినటువంటి లీఫ్ని మనకి డిజైన్ చేశారు. ఇక్కడ ఓన్లీ బాక్స్ కాస్ట్ వచ్చేసి మనకి 500 వరకు ఉంటుందండి. టోటల్ అంటే ఈ డ్రై ఫ్రూట్స్తో సహా అయితే కనుక మనకి 1500 వరకు అవైలబుల్ ఉంది. ఇంకొక డిఫరెంట్ లుక్ ఉన్నటువంటి ఐటెం చూపిస్తాను, అంటే గిఫ్ట్ ప్యాక్. దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ 2 ఐటమ్స్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో వచ్చింది. బ్యాక్ అంతా కూడా మనకి ఓవెల్ షేప్లోనే యాంటిక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి కుందన్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఓవెల్ షేప్లో ఉంది కదండి, చాలా డిఫరెంట్ లుక్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి దగ్గరగా 1500 వరకు ఉంటుంది. ఇలాంటిదే మనకి గిఫ్ట్ ప్యాక్స్ ఇంకా కొన్ని ఎంటీ ఉన్నాయి. అంటే మనం కొన్ని మాత్రమే మనం ఆల్రెడీ ఫిల్ చేసిన ఐటమ్స్ చూసాం కదా, మరి ఎంటీగా ఉన్నటువంటి గిఫ్ట్ ప్యాక్స్ చూసే ముందు మనకి సూపర్ షాపర్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ షాపర్. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ఫిల్ చేసిన గిఫ్ట్ ప్యాక్స్ చూసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంటీగా ఉన్నటువంటి గిఫ్ట్ ప్యాక్స్ చూద్దాం. దీంట్లో కూడా మనకి చూసినట్లయితే చాలా మోడల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. దీంట్లో మనం ప్లెయిన్ దగ్గర నుంచి చూద్దాము. ఇది వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ పేపర్ ఫ్యాబ్రిక్ అండి, ఇది దాంతో డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 3 లీవ్స్ షేప్లో డిజైన్ చేసి కొంచెం డిఫరెంట్ అంటే 3 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. గ్రీన్ అలాగే బ్రౌన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి లీవ్స్ టైప్లో డిజైన్ చేసి కొంచెం సింపుల్గా అంటే ఎటువంటి ఎక్కువ హడావిడి లేకుండా నీట్గా కొంచెం డీసెంట్గా ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. బాక్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, లోపలంతా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 210 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటిదే ఇంకొక ప్యాక్ చూపిస్తాను. పింక్ కలర్, మంచి పింక్ కలర్తో ఫ్యాబ్రిక్తో చక్కగా మంచి ఫిక్స్ చేసి డిజైన్ చేశారు. దీని మీద మనకు వచ్చేసి నెమలీక డిజైన్ చేశారు. అంటే ఇక్కడ వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ టైప్లో వచ్చినాయి. సింపుల్గా ఉన్నా కూడా చాలా నీట్గా ఇచ్చారు. లోపల వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారన్నమాట. బాక్స్ అంటే ఈజీగా మనకి 1 kg స్వీట్ దీంట్లో పడుతుంది. ఇంకొక ప్యాక్ చూద్దాం. ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు ఫిల్ చేసిన అంటే మెటల్తో డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి ఆల్రెడీ ఫిల్ చేసిన డ్రై ఫ్రూట్స్తో ఫిల్ చేసినటువంటిది చూసాం కదా గిఫ్ట్ ప్యాక్. ఇది వచ్చేసి మనకి ఎంటీ అండి, మొత్తం సిల్వర్ కోటింగ్తో డిజైన్ చేశారు. బ్యాగ్స్ మనకి పట్టుకోవడానికి ఇట్లా హ్యాంగింగ్స్ టైప్లో కూడా ఉంది. మనకి స్వీట్ దీంట్లో పెట్టిన తర్వాత మనకి దీనికి మొత్తం కూడా ఫాయిల్ కవర్ వేసేస్తారనమాట. ఇది వచ్చేసి మనకి 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. గిఫ్ట్స్ మనం అంటే మనం జనరల్గా స్వీట్ పట్టుకెళ్ళడమే కాదండి, కొంతమంది ఏంటంటే గిఫ్ట్ ప్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి ఒక ఓవెల్ షేప్లో డిజైన్ చేసి పట్టుకోవడానికి 2 సైడ్స్ కూడా మనకి ఇట్లా పట్టుకోవడానికి హ్యాంగింగ్ టైప్లో కూడా డిజైన్ చేశారు. లోపల వచ్చేసరికి మనకి అంతా కూడా ఒక చెక్కు టైప్లో మనకి డిజైన్ వచ్చింది. ఇది ఓన్లీ స్వీట్స్కి మాత్రమే కాదండి, మనం బర్త్డేకి వెళ్ళినప్పుడు దీంట్లో మనకి చాక్లెట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీంట్లో చాక్లెట్స్ కూడా మనం పట్టుకుని వెళ్ళొచ్చు. దాంట్లోనే ఇంకొక షేప్ వచ్చేసి వావ్, దీంట్లో చూసారు కదా స్టెప్ బై స్టెప్ మనకి బాక్సెస్ టైప్లో ఇచ్చారనమాట. అంటే చిన్నవేమో మనకి చాక్లెట్స్ పెట్టుకోవడానికి, బర్త్డేకి చిన్న బర్త్డేస్కి మనకి చాక్లెట్స్ పెట్టి ఇవ్వడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి మనం చూసారు కదా కొంచెం పెద్ద సైజులో. అలాగే డిఫరెంట్ సైజెస్లో మనకి బాక్సెస్ టైప్లో క్రియేట్ చేశారు. ఆ చుట్టూ అంతా కూడా మనకి రిబ్బన్ వర్క్తో డిజైన్ చేశారనమాట. ఇక్కడికి వచ్చేసరికి చిన్న రోజెస్ వచ్చాయి. లోపల ఇలా ఉంది నెట్టెడ్ టైప్లో.
ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనకి అంటే మనం తీసుకెళ్లే వెయిట్ని బట్టి మనం బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగుంది. ఇది ఇంకొకటి చాలా డిఫరెంట్ లుక్ ఉందండి. మనకి ట్రే టైప్లో కనబడుతుంది, కానీ ఆ హాఫ్ వచ్చేసి మనకి మొత్తం పింగాణితో డిజైన్ చేశారు. ఇంకొక హాఫ్ వచ్చేసి పింగాణితోనే కానీ దానికి సిల్వర్ కోటింగ్ ఇచ్చారనమాట. ఒక లీఫ్ టైప్లో ఇచ్చారు. హాఫ్ లీఫ్ వచ్చేసి మనకి మొత్తం ఫిల్ చేసినట్టు, ఇంకొకటి వచ్చేసి మనకి కట్ వర్క్ టైప్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది, కానీ చాలా బాగుంది. బ్యాగ్ కూడా మనకి సేమ్ ఇలాగే వచ్చింది. ఇంకొక వెరైటీ చూపిస్తాను. గిఫ్ట్ ప్యాక్కి సంబంధించి మొత్తం అంతా కూడా పేపర్ వర్క్తో డిజైన్ చేశారు. పట్టుకోవడానికి వీలుగా మనకి ఇలా ఇచ్చారనమాట. లోపల ఆల్రెడీ మనకి ఐరన్తో బేస్ స్కెల్టన్ తయారు చేసి దానికి ఒక యాపిల్ షేప్, మనకి ఇలా చూసినట్లయితే యాపిల్ షేప్ కనిపిస్తుంది. స్కెల్టన్కి మొత్తం అంతా కూడా ఇది ఫిల్ చేశారనమాట, అల్లికలాగా చేశారు. 350 రూపీస్కి అవైలబుల్ ఉంది. దాంట్లోనే ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను. ఇట్లా వచ్చింది, షేప్ డిఫరెంట్గా వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి ఈ షేప్ వచ్చింది. దీంట్లో మనకి ఏంటంటే స్నఫ్ కలర్ ఎక్కువ ఎలివేట్ అయ్యేటట్లు చూపించడం వల్ల కొంచెం చూడడానికి లుక్ బ్రైట్ లుక్ వచ్చింది అనమాట, అంటే హెవీగా అనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 350 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇట్లానే కొంచెం డిఫరెంట్ షేప్స్లో మనకి ఇదే మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక చూసారు కదండి, ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసి మనకి టెడీ బేర్ టైప్లో కొన్ని డిఫరెంట్గా ఫిగర్స్ ఇచ్చారు. చిన్నపిల్లలకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇలా రౌండ్ సర్కిల్ టైప్లో ఇచ్చేసి పైన మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా కూడా, అంటే చిన్నపిల్లలు ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలి అనుకుంటే ఇట్లా హ్యాంగ్ చేసుకునే విధంగా కూడా పట్టుకునేటట్లు ఇచ్చారు. అది కాకుండా మనకి ఏంటంటే మొత్తం లోపల ఉన్నటువంటి ఐటమ్ మనం ఏదైతే పట్టుకెళ్తున్నామో అది మనకి బయటకు కనిపించే విధంగా పైన నెట్టెడే మనకి బ్యాగ్ టైప్లో మనకి ఇలా ఫిట్ చేసుకునే విధంగా డిజైన్ చేశారనమాట. ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి సంబంధించినవే గిఫ్ట్ ప్యాక్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇట్లా బేబీ అని రాసి ఇక్కడ ఒక చిన్న ఫిగర్ పేపర్ వర్క్ చేశారనమాట. ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి విధంగా మనకి కలర్స్ కూడా, అంటే ఓన్లీ సింగిల్ కలర్ కాకుండా లోపల మనకి ఆ నెటెడ్ మెటీరియల్ అనేది పింక్ కలర్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్. ఇలాగే మనకి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి క్యామిల్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి క్యామిల్కి మనకి లాగుతున్నట్లు మనకి ఒక బండి టైప్లో క్రియేట్ చేశారు. లోపల బాక్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. దీంట్లో మనం స్వీట్స్ కానీ మనకి చాక్లెట్స్ కానీ ఏవైనా సరే ప్యాక్ చేయించి మనం ఇలా కవర్ చేసేసి మొత్తం పెట్టేయచ్చు. ఇదంతా కూడా మనకి ఏంటంటే పర్ల్తో వర్క్ వచ్చింది, కానీ చాలా బాగుందండి. ఈ ఎంటీ బాక్స్ కాస్ట్ వచ్చేసి మనకి 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే, ఇది చూసారు కదా, మనకి ఇట్లా లాగడానికి వీలుగా ఉండేటట్లు డిజైన్ చేశారు. మనం గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి మనం జనరల్గా ఏంటంటే కొన్ని గిఫ్ట్స్ మనం అది అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మన స్వీట్స్ కానీ మనం ఇచ్చిన చాక్లెట్స్ అయిపోయిన తర్వాత దాన్ని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఇది డెకరేటివ్ ఐటమ్గా కూడా మనం ఒక అంటే టేబుల్ మీద పెట్టుకునే విధంగా డిజైన్ చేశారు. దీని కాస్ట్ కూడా చూసారు కదా, చాలా చీప్ ఉందండి. ఓన్లీ 150 రూపీస్కి అవైలబుల్ ఉంది. అట్లా మనకి ఒక 2 కలర్స్ కాంబినేషన్ కూడా మనకి చేంజ్ అవుతుంటుంది. ఇలాంటిదే నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది మెటల్తో తయారు చేశారండి. మనకి మామూలుగా జనరల్గా అయితే పూజ బుట్ట అంటూ ఉంటారు. ఆ పూజ బుట్టనే మనకి స్వీట్స్ డెకరేట్ చేసుకునేటటువంటి ఐటమ్గా మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి ఒక పూజకి సంబంధించినటువంటి ఐటమ్స్ పెట్టుకునే వాళ్ళం కదా ఒకప్పుడు, అదే టైప్లో వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మెటల్ కాబట్టి మనకి 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటివి డిఫరెంట్ షేప్స్తో ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లోనే ఇంకొకటి ఇది వచ్చేసి మనకి 1450కి అవైలబుల్ ఉంది. దీనికి ఏంటంటే మనకి గోల్డ్ కలర్తో కోటింగ్ కూడా ఇచ్చారనమాట, ఆ కలర్ కాంబినేషన్తో. సింపుల్గా కావాలి అంటే కనుక మామూలుగా స్వీట్ బాక్స్ ఎలా అయితే ఉంటుందో జనరల్గా అదే స్వీట్ బాక్స్ టైప్లోనే మనకి డిజైన్ చేశారు. దీనిపైన వచ్చేసరికి 1 సైడ్ మాత్రమే మనకి వర్క్ వచ్చింది. ఇదంతా కూడా మనకి చిన్న మ్యాంగోస్ టైప్లో మనకి మోతీ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి 200 రూపీస్కి అవైలబుల్ ఉంది ఈ బాక్స్ వచ్చేసి. దీంట్లో ఇంకొకటి చూపిస్తాను మీకు. బుట్ట టైప్లో డిజైన్ చేశారండి, చాలా బాగుంది కదా. బుట్ట టైప్లో డిజైన్ చేశారు. దానిపైన కూడా మనం లోపల స్వీట్స్ పెట్టుకుని పైన ఇట్లా లిడ్ టైప్లో మనకి ఇలా వచ్చింది. ఈ లిడ్కి ఏదైతే ఉందో ఆ లిడ్ మొత్తం అంతా కూడా మనకి వర్క్ చేశారనమాట, చిన్న రిబ్బన్ వర్క్ చేశారు. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. దీన్ని చూసిన మీకు ఏం గుర్తుకొస్తుంది? పాప్కార్న్కి ఇచ్చే బాక్స్ టైప్ గుర్తొస్తుంది కదా, కానీ దాన్నే మనకి ప్లాస్టిక్తో డిజైన్ చేశారు. దీంట్లో మనం చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ పెట్టి ఇవ్వచ్చు ఈ దివాళీకి. ఇట్లాంటివే మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి
ఇలాంటివి ఏంటంటే మనం దీంట్లో ఉన్నటువంటి మనం ఇచ్చే స్వీట్స్ కానీ ఫుడ్ ఐటమ్ ఏదైనా అయిపోయిన తర్వాత దీన్ని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఫ్రూట్స్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మనం పడేస్తాము మళ్ళీ గుర్తుండదు అట్లా కాకుండా మనం ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా మనం వేరే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి వాటిల్లో ఇచ్చినట్లయితే దీంట్లో ఫుడ్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇది ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండిపోయే విధంగా ఇది డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకుంటారు. దాంట్లోనే ఇంకొక మోడల్, ఇది కాస్ట్ వచ్చేసి మనకి 250, ఓన్లీ 250 రూపీస్. బాగుంది. మనం ఇచ్చిన ఫుడ్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని మనం డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. తర్వాత అలా కాకుండా మనం ట్రే లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి మనకి మిర్రర్ వచ్చింది, గ్లాస్ వచ్చింది, చుట్టూ వచ్చేసి మనకి రోజ్ బర్డ్స్తో మెటల్తో డిజైన్ చేశారు. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి మనకి 2100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇవే కాకుండా ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ఫిల్ చేసిన గిఫ్ట్ ప్యాక్స్ చూసాము, అలాగే ఎంటీ ప్యాక్స్ చూసాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి ఉందండి, అదేంటి తెలుసా? స్వీట్స్. మరి అది లేనిదే మనకి పండగ ఎలా అండి? మరి ఆ స్వీట్ ఐటమ్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసే ముందు సూపర్ షాపర్లో ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ షాపర్. చూసారు కదండి, ఇప్పటి వరకు గిఫ్ట్ ప్యాక్స్లో చాలా వెరైటీస్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం స్వీట్ చూద్దాం. ఈ స్వీట్స్ అన్నీ చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి మొత్తం అన్నీ కూడా ఒకసారి టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూద్దామండి, ప్లెయిన్ చమ్చమ్. పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. మరి ఆ ఫుడ్ ఐటమ్ చూస్తుంటే ఆ స్వీట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనకి లోపల అరిటాక్ టైప్లోనే ఒక డిఫరెంట్ లీఫ్ తీసుకుని దాని మీద మనకి డిజైన్ చేస్తారు అనమాట. ట్రెడిషనల్గా మొత్తం అంతా కూడా మనకి కొబ్బరి పొడి టైప్లో కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి 3 కలర్స్లో ఇచ్చారు. కొంచెం ఓవెల్ షేప్లో ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఓన్లీ 1 పీస్ వచ్చేసి మనకి 25 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే ఇంకొకటి వచ్చేసి చెన్నా డెకరేషన్. ఆ పేరు కూడా చాలా వెరైటీగా ఉందండి. దాంట్లో కూడా మనకి కలర్స్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి ఒక రోజ్ పెటల్ని డిజైన్ చేశారనమాట. పైన మనకి ఇట్లా ఒక 3 కలర్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ వచ్చింది పైన, ఇంకొకటి వచ్చేసి మనకి క్రీమ్, తర్వాత పింక్ కలర్, అలా కలర్స్తో డిజైన్ చేశారనమాట. పైన వచ్చేసి మనకి రోజ్ పెటల్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి ట్రయాంగిల్ షేప్లోనే డిజైన్ చేశారు. పింక్ అండ్ క్రీమ్ కలర్తో మనకి డిజైన్ వచ్చింది. అది వచ్చేసి మనకి రోజ్ సందేశ్. అది ఓన్లీ 1 పీస్ వచ్చేసి మనకి 25 రూపీస్ కండి. ఇప్పుడు నేను చెప్పిన స్వీట్స్ అన్నీ కూడా దివాళీకి స్పెషల్గా తయారు చేసినటువంటి స్వీట్స్. మనం ఈ కింద చూసినట్లయితే మనకి మొత్తం కూడా మలై పూరి, మనకి రస్మలై విన్నాం కానీ మలై పూరి అంట, ఇది డిఫరెంట్ స్వీట్. దాని మీద అంతా కూడా మనకి బాదం పీసెస్ని మనకి డిఫరెంట్గా ఇచ్చారు. కింద కూడా మనకి ట్రెడిషనల్గా ఉండేటట్లు మనకి అరిటాకులో డిజైన్ చేశారు అవి. తర్వాత ఇంకొకటి వచ్చేసి మలై చంచం. ఇంతకుముందు మనం చూసింది ప్లెయిన్ చంచం, ఇది వచ్చేసి మనకి మలై చంచం. దాంట్లో వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా పైన లోపలంతా క్రీమ్ ఉంది, పైన వచ్చేసి మనకి గులాబ్ జామ్ టైప్లోనే మనకి ఒక డిఫరెంట్గా వచ్చింది. ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం మనం. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 1 పీస్ వచ్చేసి 45 రూపీస్కి అవైలబుల్ ఉందండి. దాంట్లో కూడా ఏంటంటే మనకి ఆ బౌల్ చూసారు కదా, ఆల్రెడీ మనకి గిఫ్ట్ ప్యాక్తో మనకి ఎటువంటి బౌల్ అయితే చూసామో అదే టైప్ ఆఫ్ బౌల్లో మనం దాన్ని డెకరేట్ చేశారు. ఓకే, ఇది ఒకసారి టేస్ట్ చూద్దాము భయ్యా. వావ్, ఆల్రెడీ ఇది ఒక మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ చిన్న బౌల్లోనే డిజైన్ చేశారు. ఇట్లాంటి స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇంతకు ముందు చూపించిన గిఫ్ట్ ప్యాక్స్ ఉన్నాయి కదండి, వాటిలో మనం కొంచెం డిజైన్ చేయించుకుని దానిపైన వచ్చేసి మనకి ఫాయిల్ కవర్ ఒకటి వేస్తారు. ఇది ఒకసారి నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. యమ్మీ యమ్మీ, చాలా డిఫరెంట్గా ఉంది. ప్లస్ మనకి దీని ఏంటంటే మనకి మొత్తం మిల్క్తో డిజైన్ చేశారు. మనకి రసగుల్లా ఫ్లేవర్లోనే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది.
ఇక్కడ చాలా ఉన్నాయండి మనకి. ఇవన్నీ కూడా మనకి ఏ స్వీట్ ఐటమ్స్ మన ఫేవరెట్ ఇంట్లో మనకి ఫేవరెట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఏవైనా ఇవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఏ ఐటమ్ తింటారో, ఏ స్వీట్ ఐటమ్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో తెలుసుకుని మనం ఇంతకుముందు చూసినటువంటి గిఫ్ట్ ప్యాక్స్ మనం వాటిలో చేయించుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆల్రెడీ చేసినటువంటి గిఫ్ట్ ప్యాక్స్ ఉన్నాయి. అంటే ఒకే పర్సన్ మనకి ఒక 3-4 వెరైటీస్ ఇష్టపడతారు అనుకోండి, ఇలా మనం లైన్స్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. బాగుంది కదా. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఉంది దీంట్లో. హాట్ కూడా మనకి స్వీట్స్తో పాటు మనకి హాట్ని కూడా ఇక్కడ ప్యాక్ చేయించుకున్నారు. ఇలానే మనకి 1/2 kg 1 kg అట్లా, ఇలా కాకుండా సింపుల్గా కూడా మనం ప్యాక్ చేయించుకోవచ్చు అండి. అంటే అందరూ కూడా ఎక్కువ కాస్ట్ ఎక్కువ పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం ఇలా చిన్నగా మన ఫేవరెట్ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీకి మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ముందుగా స్వీట్స్తో మనం వాళ్ళకి వెల్కమ్ చెప్పాలన్నమాట. చాక్లెట్ సోమ్ పాపిడి చాలామంది ఇష్టపడతారు. చిన్నప్పుడు మనం కూడా మామూలుగా తిన్నాం కదా, దాంట్లోని ఇదేంటంటే మనకు ఒక స్వీట్ లాగా తయారు చేశారు. చాక్లెట్ సోమ్ పాపిడి. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 100 రూపీస్కే అవైలబుల్ ఉంది. ఓ బూందీ లడ్డు అంటాం కదా, అది సపరేట్గా మనకి ఏంటంటే దాంట్లో మనకి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా మిక్స్ చేసి అక్కడక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు. ఇది ఎంత కాస్ట్ ఉండింది? ఓన్లీ 100 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి మనకి 250 గ్రామ్స్ అండి. ఇది ఓన్లీ 100 రూపీస్కి అవైలబుల్ ఉంది. సింపుల్గా ఎవరికైనా ఇవ్వాలంటే ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వరకు మనం చూసిన ఫుడ్ ఐటమ్సే కాకుండా ఇక్కడ చాలా రకాల స్వీట్స్ కూడా ఉన్నాయండి. అవేంటో మీరే లుక్ వేయండి. చూసారు కదండి, ఎమ్మి స్వీట్స్ అలాగే డిఫరెంట్గా ఉన్నటువంటి గిఫ్ట్ ప్యాక్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇంక లేట్ చేయకుండా రోడ్ నెంబర్ 10 బక్రం చంద్మల్ స్వీట్ షాప్కి విజిట్ చేయండి. మరొకసారి మీ అందరికీ అడ్వాన్స్గా దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్.